హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజు హోమ్ ఫుడ్స్. ఈరోజు మన కిచెన్లో నేను చేయబోయే రెసిపీ వచ్చేసి టమాటా రైస్ మిగిలిపోయినప్పుడు కానీ లంచ్ బాక్స్లో కానీ లేదా ఏమైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి టమాటా రైస్ని చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక 2 పండు టమాటాలని కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే అరేంచ అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకులు, అరేంచ దాల్చిన చెక్క, 3 లవంగాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్స్ని వేసుకొని కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది 50% వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ టమాటా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా పేస్ట్లోంచి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా వేసుకోవాలండి. ఇదైతే అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ మ్యాగీ మసాలా వేయటం వల్ల టమాటా రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. ఈ మసాలాలన్నిటినీ బాగా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నిటినీ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలాల్లోకి 1 గ్లాస్ వరకు రైస్ని ఉడికించుకొని తీసుకోవాలి. ఇలా రైస్ వేసుకొని ఈ మసాలాలంతా బాగా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీలో కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.